కరిగిపోయేది, అరిగిపోయేది, కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయేది గాదు మనం. ఇంతమంది మాస్టర్స్ హాస్టల్‌గా వర్క్ జేస్తున్నారు. ఎన్ని హాస్టల్ సర్జరీస్ జరుగుతున్నాయి. ఎంత వర్క్ జరుగుతుంది. కళ్ళు మూసుకొని జస్ట్ శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం అనుకుంటాం. మన మైండు యొక్క లోతు చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అరే! ఇన్ని రోజులు సమస్య మన స్వర్గంలోకి తీసుకొని కూర్చుండబెట్టిన మన ఆలోచనలు, మన భావాలు అన్నీ కింది లోకానికి సంబంధించినవి కిందికేస్తాయి. పరిస్థితుల వల్ల ఏదైతే మనకు పెద్ద సమస్య అనుకుంటున్నామో, సో దానికి ఈ క్షణంలో నేనేం జేయాలి? ఒకరి మీద కోపాన్ని నింపుకుంటే కోపం మనమవుతాం. ప్రేమను నింపుకుంటే ప్రేమనే మనమైపోతాం. తెలియకుండానే మనం ఏం చేసినా నాకేంటి? నాకేం లాభం? దీనివల్ల ఏమైనా లాభం ఉందా? అనే ఒక పెట్టుబడిలాగా పెడుతున్నాం. ఇది కలికాలం, దొంగలు, పాపాలు, దుర్మార్గుల కాలం అని చెప్పుకునే రోజుల నుంచి అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో మనకు ధ్యాన జగత్ కార్యక్రమంలో గత 3 నెలల నుంచి చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాం. దీనంతటికి ఎంతోమంది బ్యాక్ ఎండ్‌లో లతా మేడం గాని, మన సారు రాధాకృష్ణ సార్ గాని, లక్ష్మీ మేడం గాని, వదినలు, అన్నయ్యలు ఎంతోమంది వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్‌లో మెసేజ్ పెట్టడం, ఎంతో వర్క్ చేయడంలో అంత అద్భుతంగా ముందుకెళ్తుంది. ఎంతోమంది గురువుల సంకల్పం ఎంతోమంది మహానుభావులు వెనకాలుండి నడిపిస్తున్నారు. సో, చాలా అద్భుతంగా, సంతోషంగా ముందుకెళ్తున్నది. సో, మనం ఈరోజు తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఒక గొప్ప అసెన్షన్ టైమ్‌లో ఉన్నాం. అంటే, ఈ భూమి మీద ఇంతకుముందు ఎప్పుడు లేనట్టుగా ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి టైమొచ్చింది. ఎన్నో సార్లు ఈ భూమి మీద జరుగుతున్న పరిణామాలకి ఈ భూమి అంతరించిపోయింది. అంటే పెద్ద పెద్ద విపత్తులొచ్చి ఎక్కడికక్కడ చెల్లాచెదురైపోయింది. మొత్తం ఎన్నో సివిలైజేషన్స్ మనకంటే ముందు ఉన్నాయి. ఎంతో డెవలప్ అయ్యారు. బట్ అన్ని సివిలైజేషన్‌లు మట్టిలో కలిసిపోయినాయి. ఈ సివిలైజేషన్ గూడా అంటే మనమున్న నాగరికత గూడా ఈ యొక్క కలియుగంలో మనం చేసుకున్న ఈ కర్మలు గాని, మనం చేసుకుంటున్న పనుల వల్ల ఈ భూమిని ఎంతో కలుషితం చేస్తున్నాం. ఈ భూమాతకి ఎంతో కష్టం కలిగిస్తున్నాం. ఈ భూమాత సహించుకోలేకపోతుంది. సో, అటువంటి టైంలో ఎంతోమంది మహానుభావులు ఎంతో ప్రణాళిక ప్రకారం జన్మ తీసుకోవాల్సొచ్చింది. అందులో మా పత్రిజీ గారే గావచ్చు, రమణ మహర్షి గారే గావచ్చు, శ్రీకృష్ణుడు ఎంతోమంది మహానుభావులు జన్మ తీసుకొని వాళ్ళిచ్చే మెసేజ్ ఏ మతంలో పుట్టి పెరిగినా గాని వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఒక్కటే మెసేజ్. మనం ధర్మంగా, సత్యంగా, నీతిగా, నిజాయితీగా ఈ భూమి మీద జీవించాలి. మన వల్ల మన తోటి ప్రాణకోటికి ఏ ఒక్క చిన్న చీమకు గాని నష్టం కలగవద్దు. ఎప్పుడైతే ఈ భూమంతట అహింసా మార్గమవుతుందో, ఒక అహింసా జగత్తవుతుందో, అప్పుడు అసలైన, నిజమైన స్వర్ణయుగం స్టార్ట్ అవుతుంది. అని జెప్పి మహానుభావులందరూ మనందరి కోసం జన్మ తీసుకుంటున్నారు. వాళ్ళెందుకంటే పైలోకాల్లో ఎంతో హయ్యర్ డైమెన్షన్‌లో ఉన్న మాస్టర్సు భూమి మీద జన్మ తీసుకోవాలంటే, వాళ్ళ శక్తిని చాలా తగ్గించుకోవాల్సొస్తుంది. ఇంత తగ్గించుకుంటే వాళ్ళు భూమి మీద జన్మ తీసుకుంటారంటే, ఒక ఆషామాషి గాదు. ఒక మహానుభావులు భూమి మీద జన్మించాలి అంటే, అటువంటి గర్భం చేసుకొని, అటువంటి పరిస్థితుల్లో పెరిగి, మళ్ళీ ఈ కర్మచక్రంలో అంటే, ఈ కర్మలన్నీ చేసుకుంటూ వాళ్ళది వాళ్ళు గుర్తు తెచ్చుకొని, వాళ్ళది వాళ్ళు రియలైజ్ అయ్యి, వాళ్ళ మిషన్ దెలుసుకొని, వాళ్ళ లక్ష్యం దెలుసుకొని మనందరికీ టీచ్ జేయాలి. అంటే ఒక 30, 40 సంవత్సరాల ప్రాజెక్టు వాళ్ళన్నీ ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని, ఆ 30, 40 సంవత్సరాల తర్వాత వాళ్ళది వాళ్ళు తెలుసుకొని, మనకు మంచి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. సో, ఇప్పుడు ఈ తరుణంలో ఈ భూమి మళ్ళీ ఆ ఒక విధ్వంసం చేయించుకోవాలనుకుంటలేదు. ఎందుకంటే మనందరం గొప్ప ధైర్యవంతమైన ఆత్మలం. అందుకే ఈ టైంలో భూమి మీదున్నాం. మనం ఇప్పుడు 3 డైమెన్షన్స్ అంటే మనం మూడో డైమెన్షన్‌లో ఉన్న భూమి, ఐదో డైమెన్షన్‌లోకి ఎదుగుతుందని చాలామంది చెప్తూ ఉన్నారు. ఐదో డైమెన్షన్‌లోకి ఎదగడం అంటే ఏంటంటే ఒక భూమి బంగారు లోకం కాబోతుంది. సాధారణంగా మనం మనుషులం, మనం మానవులం, మనం ఉండడం సర్వసాధారణం. దుఃఖం ఉండడం సర్వసాధారణమే. ఇది కలికాలం, దొంగలు, పాపాలు, దుర్మార్గుల కాలం అని చెప్పుకునే రోజుల నుంచి ఆ కాలం బోయింది. ఒక యుగ మార్పిడిలో ఏందంటే మొత్తం మారిపోతుంది. ఇప్పుడు రాబోయే పిల్లలు గూడా మంచి హయ్యర్ సోల్స్ భూమి మీద జన్మ తీసుకుండానికి కారణం ఏంటంటే వాళ్ళు ఈ భూమి పైన వర్క్ జేయడానికి వచ్చిన వాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ జేసుకుంటరు.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌లో వర్క్ జేస్తా ఉంటారు. సో, వాళ్ళు ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు జన్మలు తీసుకుంటూనే ఉన్నారు. సుమారు 2000 తర్వాత పుట్టిన వాళ్ళందరూ అంతకుముందు పుట్టిన వాళ్ళు గూడా ఉన్నారు చాలామంది. దాని తర్వాత పుట్టిన వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్‌గా ఉన్నారు. సో, మనం ఈ యుగ మార్పిడికి మనం సిద్ధంగా లేకపోతే ఏమవుతుందంటే, మనము దుఃఖాన్ని ఎదుర్కోవాల్సొస్తుంది. ఇప్పుడు మనకున్న గ్రేట్ ఆపర్చునిటీ అన్నట్టు. ఆఫ్టర్ ఆల్ ఒక దసరానో, దీపావళో వస్తే ఒక 50% డిస్కౌంట్ అంటే పడి వెళ్లి సామాన్లన్నీ కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం అవసరం లేకపోయినా. జస్ట్ 50% డిస్కౌంట్ అంటే ఈ భూమి మీద ఎంత బంపర్ ఆఫర్ ఉందంటే అందరి ఆత్మలకి. ఎందుకంటే ఈ టైంలో భూమి మీద ఉన్న వాళ్ళు వాళ్ళ కర్మలన్నీ స్పీడ్‌గా పటాపంచలయిపోతా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇంతకుముందు రోజుల్లాగా లేదు. ఇప్పుడు చాలా స్పీడ్‌గా గడిచిపోతుంది. చూడంగానే వారం వచ్చేస్తుంది, నెల అయిపోతుంది, సంవత్సరం అయిపోయింది. అరే! మొన్ననే న్యూ ఇయర్ వచ్చింది కదా! మళ్ళా న్యూ ఇయర్ వచ్చిందా? మొన్ననే పండగ అయిపోయింది కదా! మళ్ళా పండగ వచ్చిందని ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారు. ఏంది ఇంత టైం స్పీడ్‌గా గడుస్తుంది? నిజంగా గడుస్తున్నట్టు ఫీల్ అవుతుందా? నిజంగా గడుస్తుందా? అంటే గడుస్తుంది. ఎగ్జాక్ట్‌గా టైం అనేది చాలా స్పీడ్‌గా గడుస్తుంది. అందుకే అదే విధంగా సెకండ్ థింగ్ భూమి మీద ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళు ఎన్నో కర్మలు ఫేస్ జేస్తున్నారు. ఎంతో దుఃఖానికి గురవుతున్నారు. ఎంతో సఫర్‌కి గురవుతున్నారు. ఎందుకు గురవుతున్నారు? ఎందుకు ఈ పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నామంటే, ఒక వెలుగులో వెళ్ళడానికి. మనం ఒక ఏదైతే చీకటి మార్గంలో మనం వెళ్తున్నామో, సో, దాని నుంచి వెలుగు మార్గానికెళ్ళడానికి ఇంకా మన కర్మలన్నీ శుద్ధి జేసుకుంటున్నాం. మనం ఒక యూ టర్న్ తీసుకుంటున్నాం. అంటే మన యొక్క పూర్తి అవగాహనను మార్చుకుంటున్నామన్నట్టు. అది ఎంత పెద్ద తప్పు చేషైనా అని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఇంతకుముందేందంటే, ఒక తప్పు చేసినప్పుడు దాన్ని తెలవడానికి చాలా టైం పట్టేది. కాబట్టి ఇప్పుడు చాలా స్పీడ్‌గా అయిపోతుంది. మనం ఏమన్నా తెలియకనే ఏమన్నా మిస్టేక్ చేసినప్పుడు మళ్ళీ కొన్ని రోజుల్లో, కొన్ని నెలలకి మనకే రివర్స్ అవుతుంది. ఈ పలానా రోజు నేను చేసిన మిస్టేకు ఆ కర్మ ఫలితమే ఇదని. లేకపోతే ఆ రోజు నేను మిస్టేక్ చేసినా గదా! అని. సో, ఈ యొక్క మార్పులో మెయిన్‌గా మనం ఎంత సిద్ధంగుండాలి అంటే, ఎందుకంటే భూమి మీద ఎనర్జీసు చాలా అంటే చాలా స్పీడ్‌గుంటున్నాయి. చాలా ఎక్కువ ఎనర్జీస్ ఉంటున్నాయి. ఇంకా పౌర్ణమి టైంలో గనిపియచ్చు. ఆ ఎనర్జీ వర్షమే కురుస్తుంది ఏకంగా. ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. సో, ఆ ఎనర్జీస్‌కి ఎప్పుడైతే మనం ఓపెన్‌గా ఉంటామో, ఏం లేదు వర్షం పడుతుంది. చాలా వర్షం పడుతుంది. మనం ఒక బకెట్ పెడితే బకెట్ నిండుతది. డ్రమ్ము పెడితే డ్రమ్ము నిండుతది. చెంబు పెడితే చెంబు నిండుతది. సో, లోపట ఎంత ఖాళీ స్థలం ఉంది, దాని ప్రకారమే అక్కడ వాటర్ అనే శక్తి దాంట్లో పడుతుంది. ఎగ్జాక్ట్‌గా మనం గూడా. మన లోపట మొత్తం ఎంతెంత క్లియర్ చేసుకుంటా ఉంటే, మన లోపట ఎంతైతే రెడీగా పెట్టుకుంటామో, లోపట అంతా క్లియర్ చేసుకుంటామో, అంతా మనం నింపుకోగలుగుతాం అన్నట్టు. ధ్యానం చేస్తే ఏమవుతుంది? ధ్యానం చేస్తే సమస్యలు పోతలేవు గదా! ధ్యానం చేస్తే కాళ్ళ నొప్పులు తగ్గట్లేదు గదా! లేకపోతే తలనొప్పి తగ్గట్లేదు అని కొంతమంది అనుకోవచ్చు. కాకపోతే ఏందంటే శక్తి ఖచ్చితంగా పనిచేస్తుంది. శక్తికి చాలా ఇంటెలిజెన్స్. తనకు చాలా ఇంటెలిజెన్స్ ఉంది. తనకు ఎప్పుడు, ఎలా, ఎందుకు పని చేయాలని. కాకపోతే మనకేం తెలుసు? మనకు జస్ట్ కాలు నొప్పి మాత్రమే తెలుసు. కాపోతే ఆ శక్తికి మన 100 గత జన్మలు తెలుసు. ఆ శక్తికి మన 1000 కర్మలు తెలుసు. లక్షల కర్మలు తెలుసు. ఆ శక్తి ఎక్కడ ఏ ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ చేస్తది. అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. మనం కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే చాలు ఎన్నో మన కళ్ళకి కనిపియకుండా జరుగుతా ఉంటాయి. ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనం ఆశ్చర్యపోతాం. నా వెనకాల ఇంత జరుగుతుందా అని. మనం ఈ కళ్ళతోని చూడలేకపోవచ్చు. ఎంతమంది మాస్టర్స్ ఆస్ట్రల్‌గా వర్క్ జేస్తున్నారు. ఎన్ని ఆస్ట్రల్ సర్జరీస్ జరుగుతున్నాయి. ఎంత వర్క్ జరుగుతుంది. కళ్ళు మూసుకొని జస్ట్ శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం అనుకుంటాం. కాకపోతే దాని ఎనకాల ఎంతో వర్క్ జరుగుతా ఉంటుంది. ఎంతో ఎనర్జీ వర్క్ జరుగుతా ఉంటుంది. ఎన్నో కర్మలు క్లియర్ అయితా ఉంటది. ఎన్నో జ్ఞానం అందిస్తా ఉంటారు. మనం నేర్చుకుంటున్న జ్ఞానం మనం మాత్రమే గాకుండా ఇటువంటి సెక్షన్‌లో మన కంటికి కనిపియని ఆత్మలు గూడా నేర్చుకుంటున్నాయి ఇటువంటి సెషన్‌లో ఉండి. నేర్చుకొని ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకొని వేరే డైమెన్షన్‌లు గూడా ఎళ్ళగలుగుతున్నాయి. సో, అంత అద్భుతమైన మార్పుల్లో ఉన్నాం. ఈరోజు ఒక పల్లెటూరులో ఇంతకు ఒక పల్లెటూరులో గూడా ఒక 60, 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ ఫోను, ఇంటర్నెట్ వాడి, జూమ్ వాడే టెక్నాలజీ వచ్చిందంటే, సో చూడండి మాస్టర్స్ ఎంత అద్భుతంగా అందిస్తున్నారు. మూడవ కన్ను అంటే ఇంకేం లేదు. ఇదే మూడవ కన్ను. మన చేతులున్నదే మూడవ కన్ను. సో, ఆ రహస్యాలన్నీ మన ముందటనే తెలుస్తా ఉన్నాయి. బయట ప్రపంచం అంతటా ఏం జరుగుతుందో మన ఫోన్‌లోనే తెలుస్తుంది. ఎన్నో డైమెన్షన్స్ గురించి, ఎన్నో లోకాల నుంచి, ఎంతోమంది గురువుల గురించి, ఎన్నో విషయాలు మన చేతుల్నే తెలుస్తున్నాయి. ఇదే మూడవ కన్ను మనకు. ఎగ్జాక్ట్‌గా మనం మూడో కన్ను తెరుచుకొని ఇదే తెలవాల్సిన అవసరం లేదు. ఒక వీడియో అందిస్తది. మనం ఏ జ్ఞానం నేర్చుకోవాలని. ఒక బుక్ అందిస్తది. మనం ఏ క్వాలిటీ లోపించినాం అని. మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో, నేను సిద్ధంగా ఉన్నాను.
నా యొక్క గతంలో చేసిన అజ్ఞానపు కర్మలను, సరికాని కర్మలను దిద్దుకొని, ఈ క్షణం నుండి, ఈ జన్మలో పరివర్తనతో మంచి మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నాను అనే ఒక భావన మనలో ఉంచుకున్నప్పుడు, ఎన్నో రకాలైన సహాయం అందిస్తూనే ఉంటారు. మనకి అవేర్‌నెస్ ఎరుక చాలా ఇంపార్టెంట్. అందియడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పటికీ చాలా ఇంపార్టెంట్. మనం ఒక 1000 క్లాసులు వినడం కంటే, ఒక్క క్లాస్ కరెక్ట్‌గా విని, ఒక్క క్లాస్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని, మన లోపట మార్పొచ్చింది. అది అసలైన జ్ఞానం. ఒక 1000 క్లాసులు ఇన్నా, ఒక 1000 పద్యాలు బట్టి పట్టినా, ఒక వందల శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు చెప్పినా, మార్పు రాని మాటలు, మార్పు రాని పద్యాలు, మార్పు రాని ఈ బుక్స్ ఇవన్నీ ఏమి ఉపయోగపడయి. సో, ఎప్పుడైతే ఒక్క మాట, ఒక్క పదం చాలు మనిషిని మార్చేయడానికి. ఒక్క పదం చాలు. వేమన గారు నేను జూసిన సినిమాలో వేమన గారు తను ఒక మార్గంలో ఉండే. కొంతమంది దొంగ అంటారు. కొంతమంది సరికాని వ్యక్తి అంటారు. ఇంకేదేదో అంటారు. సో, తన తన కూతురు అంటే తన అన్న వాళ్ళ కూతురు చనిపోయినప్పుడు తనలో ఒక వ్యధ ఏర్పడతది. తనలో ఒక చాలా బాధకు గురవుతాడు. ఇన్ని రోజులు కళ్ళ ముందున్న పాప ఇప్పుడు నాలో లేదే అని చాలా బాధకు గురైతాడు. అప్పుడు ఒక గురువు దర్శనమిస్తాడక్కడ. గురువు ఒక్కటే మాట చెప్తాడు. ఒక్కటే చెప్తాడు, ధ్యానం చెయ్యి. శ్వాసను పట్టుకో. నిన్ను నువ్వు తెలుసుకో. అప్పటి వరకు అజ్ఞానం పోదు. కేవలం ఆ ఒక్క సాంగత్యంలోనే వేమన గారి జీవితం కంప్లీట్‌గా మారిపోయింది. ఈరోజు వేమన గారి పద్యాలు ఎన్నో వందల పద్యాలు చెప్పుకుంటున్నాం. సో, అప్పుడు అన్ని బుక్స్ లేవు. అంతమంది గురువులు లేరు. అంతమంది చెప్పేవాళ్ళు లేరు. కాకపోతే ఒక్కటి పట్టుకున్నాడు. ఒక్కటి పట్టుకొని ఏది ఏమైనా ఆరు నూరైనా దాని మీద నిల్చున్నాడు. దానికోసం తపించిండు. దానికోసం పరితపించిండు. సాధించుకున్నాడు నిర్వాణం. సో, మన జీవితంలో గూడా అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం క్లాస్‌లు వినేటప్పుడు గూడా అందరం, అందరం వింటున్నాం. ఒక 20 మందున్నారంటే 20 మంది వింటున్నాం. 20 మంది 20 స్థాయిల్లో వింటారు. ఒకరు పూర్తి శ్రద్ధ ఇక్కడే బెట్టి ప్రపంచాన్నే మర్చిపోయి ఒక వజ్రపు గనుల్లాగా వింటారు. ఇంకొకరు ఇక్కడ సగం విని ఇంకొక సగం పక్కన దృష్టి పెడతారు. ఇంకొకరు ఇక్కడ వింటూ, తింటూ వేస్తారు. ఇక్కడ ఇది నడుస్తా ఉంటది. పక్కన టీవీ నడుస్తా ఉంటది. సో, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో అంటే వాళ్ళ స్థాయి ప్రకారమే వాళ్ళింటారు. వాళ్ళ స్థాయి ప్రకారమే వాళ్ళు నేర్చుకుంటారు. సో, ఇది మనం నేర్చుకున్నది గూడా ఈ రోజుకి మర్చిపోవచ్చు, వారంకు మర్చిపోవచ్చు. చిన్నప్పుడు మనం మస్తు చదువులు చదువుకున్నాం. చాలా చదువులు నడుచుకున్నాం. ఇప్పుడు ఎన్ని గుర్తున్నాయి? మహా అయితే కొన్ని వేలలో లెక్క పెట్టొచ్చు. గణితంలో ఇన్ని గుర్తున్నాయి, ఇన్ని గుర్తున్నాయి. ఎగ్జాక్ట్‌గా మనం ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నాం. మనం ఏది ఆచరిస్తున్నామో అదే మనమవుతాం. ఒక 1000 బుక్స్ చదవచ్చుకోవచ్చు. కానీ ఆ 1000 బుక్స్‌లో మనం ఆచరించినప్పుడే మనకది గుర్తుంటది. మనమే అదవుతాం. సో, ఈరోజు శరీరం విడిచిపెట్టినప్పుడు మనం ఇదంతా నేర్చుకున్నది మొత్తం ఏది గుర్తులేక, మనం ఆచరించలేక, కేవలం ఆ యొక్క అవగాహన మాత్రమే ఉంది గానీ దాన్ని ఆచరిస్తలేమంటే అది నిర్వయోపయోగం. ఎందుకంటే ఈ డైమెన్షన్‌లో మనకు ఒకరి మనసు ఒకరికి తెలవదు. ఒకరి ఆలోచనలు ఒకరికి తెలవదు గానీ, ఒకరి ఎనర్జీ ఒకరు గమనించకపోవచ్చు గానీ, ఆ లోకంలో ఈ లోకం ఒక్కసారి ముగిసిపోయిన తర్వాత నీకెంత జ్ఞానం ఉంది అని ఒకరు క్వెషన్ అడగడం ఉండదు. ఇంకొకరు చెప్పడం ఉండదు. ఇక్కడ ఒక వ్యక్తిని ఇతను ఏ స్థాయిలో ఉన్నాడంటే అతను మాట్లాడితే తెలుస్తది. అతన్ని కొన్ని క్వెషన్స్ అడిగితే తెలుస్తది. అతని యొక్క ప్రవర్తనలో తెలుస్తది. ఆ డైమెన్షన్‌లో ఎట్లుంటది? ఎగ్జాక్ట్‌గా మనం ఏ ఫ్రీక్వెన్సీకి పోతామో, ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటామో, ఆ ఫ్రీక్వెన్సీ లోకానికి చేరుకుంటాం. మనం గతంలో కూడా 7 లోకాల గురించి చాలా అద్భుతంగా నేర్చుకున్నాం. ఒకటో లోకం, రెండో లోకం, మూడో లోకం. సో, వాళ్ళ స్థాయి మూడో లోకాన్ని మించి లేదనుకోండి, మూడో లోకానికే పోతారు. వాళ్ళకెంత జ్ఞానం ఉన్నా దాన్ని లోతుల నుంచి వాళ్ళు జీర్ణించుకోలేక, లోతుల నుంచి దాన్ని ఆచరించలేక పైన జ్ఞానం ఉంటే అదే మూడో ఫ్రీక్వెన్సీ‌కి పోతారు. ఎందుకంటే మనం ఇంతకుముందు 'సురేష్ స్టోరీలో' గూడా చాలా బాగా చెప్పుకున్నాం. నేను ఇన్ని లక్షల మందికి దానాలు జేసినా, పిల్లలకి చదివిపిచ్చినా, పేదవారికి అన్నదానం జేసినా, లక్షల దానాలు జేసినా, నేను ఐదో డైమెన్షన్‌లో, ఐదో లోకంలో, ఆరో లోకంలో ఉండాలి గాని, నేను మూడో లోకంలో ఎందుకున్నా అని ప్రశ్నించుకున్నప్పుడు ఆయనకు మాస్టర్స్ ఇచ్చిన సమాధానం ఒక్కటే. "నువ్వెందుకిచ్చినవు? ఎందుకిచ్చినవంటే, నాకు స్వర్గం రావాలి. నాకు హ్మ్. చేసిన పాపాలన్నీ బోయి, ఒక మంచి పుణ్యం రావాలి అని ఒక ఉద్దేశ్యంతోనిచ్చినవు. ఇక్కడ లక్షల రూపాయలు నువ్విచ్చినా గాని, నువ్వు స్వార్థం కోసం ఇచ్చినవు.
ఇక్కడ లక్షలిచ్చినమా, వేలిచ్చినమో, కోట్లిచ్చినమా అనేది మ్యాటర్ గాదు. మనం ఇచ్చింది ఎంత హృదయంతోని ఒక రూ. 10 మనిషికి ఒక వ్యక్తి చలితో వణుకుతున్నాడు. ఒక రూ. 100 ఒక పెట్టి ఒక స్వెటర్ కొనిచ్చినాం. అది రూ. 100 గావచ్చు. కాకపోతే అక్కడ మన హృదయం కరిగింది. అతనికి రూ. 100 స్వెటర్ ఇచ్చినాం. ఇంకో వ్యక్తి ఇతనికి ఇల్లు కట్టిస్తే నాకు ఒక పుణ్యం వస్తదని ఒక ఇల్లే కట్టించిండు. సో, అతనిది అక్కడ ఏం పనికి రాదు. ఇక్కడ రూ. 100 పెట్టి ఒక స్వెటర్ కొనిచ్చిన వ్యక్తికే వస్తది. ఇక్కడ ఎందుకంటే హృదయ ద్వారం ఓపెన్ అయింది. సో, దేవుడు ఎప్పుడైనా మెదడు గాదు, హృదయంతోని కనెక్ట్ అవుతాడు. మన మైండ్‌తోని కనెక్ట్ గాడు. మన మైండ్ ఉందంటే మనల్ని డిటాచ్ అవుతాం అన్నట్టు. మన మనస్సు ఉందంటే దైవత్వం నుంచి దూరం అవుతున్నాం. ఎందుకంటే మనసు అంటేనే ద్వంద్వత్వం. మనసంటే నేను, నువ్వు. అదే హృదయం అయితే ఆ యొక్క అతనిలోనే మనల్ని ఫీల్ అవుతాం. సో, అతను అరే! అంత బాధకు గురవుతున్నా అంటే అతనే మనం అయిపోతాం అక్కడ. సో, అక్కడ 2 అనేది ఉండదు. ఇక్కడ మైండ్ ఉంటది. అబ్బా! ఇతనికేమన్నా హెల్ప్ చేస్తే రేపు నాకేమన్నా వస్తది అనే ఒక ఉద్దేశ్యం వస్తది. సో, ఇట్లా చాలా విషయాలు మన జీవితంలో ఎంత వరకు ఆచరిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనది మనకొక ఎరుక. పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు మనతో మనం ఉంటాం. ప్రతి ఒక్కరు ఒక గంట సేపు ఉంటారు, వెళ్ళిపోతారు. వర్క్‌లో కొంతమందితో ఉంటారు, వెళ్ళిపోతారు. రాత్రి ఇంట్లో ఫ్యామిలీ తల్లిదండ్రులు కొంతమంది వెళ్ళిపోతారు. సో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనమేందనేది 100% తెలవదు. ఒకరు మంచోడు, ఇతను చాలా మంచోడనే వ్యక్తి వర్క్‌లోకెళ్ళిన తర్వాత ఇతను మంచోడు కాదనొచ్చు. ఇతను మంచోడు కాదనే వ్యక్తి ఏదో వేరే వాళ్ళు మంచోడనొచ్చు. అంటే ఇక్కడ అనేది మారుతోంది. కాకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నయన్నీ జస్ట్ 4 రోజుల నాటకం మాత్రమే. మనం మంచోళ్ళంటే మంచోళ్ళం గాదు, చెడ్డోళ్ళంటే చెడ్డోళ్ళం గాదు. వాళ్ళ పట్ల మనం ఉన్న దృక్పథాన్ని బట్టి ఏదో ఒక కోణంలో మనల్ని జడ్జ్ చేస్తుర్రు తప్ప మనం అది గాదు. మనం అది గాదు. మనం ఏందనేది మనకే బాగా తెలుసు. మనం ఏందనేది మనకే బాగా తెలవకపోతే మనల్ని మనం మోసగించుకుంటున్నట్టు. మనం ఏందనేది మనకు బాగా తెలిసినప్పుడే మన జీవితం మారుతది. మనమేంది బాగా మనకు తెలవడం ఏంటి అనేది చాలా మందికి క్వెషన్ ఉండొచ్చు. నా పేరిది, మా కులం ఇది, మా ఊరిది, నాకిన్ని డబ్బులున్నయి, నా ఏజ్ ఇంత, నా పిల్లలిది. సో, ఇది మనకు తెలుసు. ఇది జస్ట్ బాహ్యంగా బయట కరిగిపోయేది, అరిగిపోయేది, కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయేది గాదు మనం. అన్నింటికి అతీతమైనది, కనిపించనిది, వినిపించనిది, ఎవ్వరు చూడలేనిది అదే మనం. పొద్దున్నుంచి సాయంత్రం వరకి మన లోపట ఎన్నో ఆలోచనలు తిరుగుతాయి. 80,000 ఆలోచనలలో మనకెన్ని ఆలోచనలు మంచి ఆలోచనలొస్తున్నాయి? ఎన్ని ఆలోచనలు పనికొచ్చే ఆలోచనలొస్తున్నాయి? ఎన్ని ఆలోచనలు మనకు ఉద్ధరించే ఆలోచనలు, మన చుట్టుపక్కల సభ్య సమాజానికి ఉద్ధరించే ఆలోచనలొస్తున్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్. మన భావాలు ఎట్లున్నాయి? మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, మన ఇంట్లో చేసే పని మనిషి ఉంటే, పని మనిషి మీద మన భావాలు ఎట్లా ఉన్నాయి? ఒక కోడలి మీద మన భావం ఎట్లుంది? కోడలికి అత్త మీద తన భావం ఎట్లుంది? హ్మ్. వయసు మళ్ళీ వెళ్ళిన తల్లిదండ్రుల మీద వాళ్ళ భావం ఎట్లుంది? పిల్లల భావం ఎట్లుంది? చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి అన్నీ జేస్తరు. అన్నీ క్లీన్ జేస్తరు. చిన్న బాబుకు తను ఏం జేసుకోలేడు పుడుతూనే. బెడ్‌లోనే టాయిలెట్ పోస్తడు. బెడ్‌లోనే అన్నీ జేస్తడు. బట్ తన తల్లికి ఏ రోజు గలీజ్‌గా స్మెల్ రాదు. నా కొడుకు బంగారం అనుకుంటది. అదే తల్లి లేదంటే అదే తండ్రి ఒక ముసలి వ్యక్తి అయిన తర్వాత కొడుకుకు మాత్రం ఛీ! పాడు స్మెల్ ఒస్తుంది. ఆ రూమ్‌లోకెళ్ళలేకపోతున్నా. అక్కడ తను జేసింది ఇక్కడ తల్లికి చాలా ప్రేమ గనిపించింది. ఇక్కడ అదే వాళ్ళ తల్లి జేసినప్పుడు ఇక్కడ ఛీ! పాడు అని అక్కడెక్కడో వృద్ధాశ్రమాల్లో ఉంచుతున్నాం. ఇది చాలా చిన్నగా గనిపియొచ్చు. ఒక్కసారి బాగా గమనించి ఆలోచిస్తే ఎన్ని సంవత్సరాలు మన కనిపోసి, ఎన్ని సార్లు మనకు కడిగింది, ఎన్ని సార్లు మనకు స్నానం జేపిచ్చింది. సో, ఒక్కసారి మనం బాగా గుర్తు తెచ్చుకుంటే ఆ రుణాన్ని మనం మన చేతుల్లో మనం చేసుకోవాలి. మన చేతులతో మనము మన తల్లిదండ్రులను మనం కాపాడుకోవాలి. ఇట్లా ఒక్కొక్క యాంగిల్‌లో జూస్తే ఎన్ని యాస్పెక్ట్‌లో పని జేస్తా ఉంటాం. పని జేస్తున్న దగ్గర మన కింద వ్యక్తులుంటరు. కింద వ్యక్తులతోని మనం ఎట్లా బిహేవ్ జేస్తున్నాం. రైతులున్నారు. రైతులు పని జేస్తూ ఉన్నప్పుడు ఆ కింద వచ్చిన పని వాళ్ళతోని వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది? వాళ్ళ మాటలెట్లున్నాయి? వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లుంది? ప్రతి ఒక్కటి పాయింటు లాస్ట్ టైమ్ మనం 44 ఆత్మ పాఠాలు నేర్చుకున్నాం. మన నిజ జీవితంలో ఎప్పుడు ఆ 44 ఆత్మ పాఠాలను ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, ఎలా అంటే ఇప్పుడు ఎనర్జీ అవేర్‌నెస్ అని ఉంది అందులో పాయింట్. అంటే మన శక్తి మీద మనకొక అవేర్‌నెస్ ఉండాలి. ఆ బౌండరీ ఉండాలి సంథింగ్ అని. సో, మనం అనవసరంగా ఏమైనా చేస్తున్నాం మనకొక ఎరుక రావాలి. ఇక్కడ అనవసరంగా మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దున్న ఒక 5, 6 గంటలు పని చేస్తూ ఉన్నాం. పని చేస్తూ ఉంటే మా దాంట్లో ఉండే ఎంప్లాయీస్ 5, 6 గంటల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడుతున్నారు. వాళ్ళకి చెప్పినా గాని అదే మాట్లాడుతున్నారు. ఆ ఎరుక లేదు. ఒక ఉదాహరణకి. ధ్యానం చేయకముందు నేను అలానే చేశాను.
చిన్నప్పుడు చెప్పేవారు మాట్లాడితే ఎనర్జీ లాస్ అయితదని. వాళ్ళేదో భయపెట్టడానికి చెప్పారనుకున్నారు గానీ అది నిజం. సో, అట్లా మనకు ఎంటనే ఒక అవేర్‌నెస్ ఓకే. ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడొద్దు. ఎంత జూడాలి, ఎంత జూడొద్దు. సో, ఇట్లా ప్రతి దాని పట్ల మనకొక ఎరుక, మన జీవితంలో ఎప్పుడు క్రాస్ చెక్, ఆత్మ విశ్లేషణ. ఈరోజు పొద్దున్న లేసినామంటే చాలు. మనకు మైండ్ స్టార్ట్ అవుతా ఉంటది. మైండ్ స్టార్ట్ అవుతుందంటే మనం బ్రష్ చేస్తున్నా, స్నానం చేస్తున్నా, మన భావాలు, మన ఆలోచనలు ఎట్లున్నాయి, ఎప్పుడు మన మైండ్ ఎప్పుడు రెడీగుంటది ఇతరుల మీద. వాళ్ళ వల్లే. వాళ్ళిట్లా జేయలేరు. వాళ్ళు నీట్‌గా బెట్టలేరు. నిన్ననే ఊడ్చినా, మళ్ళీ అట్లనే జేషిర్రు. సో, ఎప్పుడు మైండ్‌లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటది. మనం ఏ పని జేషినా గాని. మనం ఏమన్నా వంట మంచిగా జేషి అందరికి బెట్టినా గాని, వాళ్ళు మంచిగా లేదు అని చెప్పట్లేదని వెయిట్ జేస్తా ఉంటాం. బావుంది, చాలా బావుందని జెప్పట్లేదని. దాంట్లో ఉప్పు తక్కువయింది, కారం తక్కువయింది అనంగానే మనకు తెలియకుండానే అంటే చిన్న చిన్న ఎక్స్‌పెక్టేషన్స్ అగైన్. మనకు మళ్ళీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. నేను అద్భుతంగా జేషినా నన్నందరూ మెచ్చుకోవాలి. నేను అద్భుతమైన డ్రెస్ యేసుకున్నా ఈరోజు. అద్భుతమైన సారీ కట్టుకున్నా. ఈ సారీ అంత బాగుంది. బాగా కనిపిస్తున్నావు అని అనాలని తెలియకుండా ఒక ఆలోచన. అంటే మనం ఏ పని చేస్తున్నా గాని మనకు ఆలోచనలుంటాయి. ఆలోచనలో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కండిషన్డ్ ఉంటది. జడ్జిమెంట్స్ ఉంటాయి. అదేదైనా గాని. వర్క్ జేస్తున్నాం ఈరోజు ఇంత కష్టపడి జేషినా, నాకింత తక్కువ సాలరీ వచ్చింది. అరె! వేస్ట్ ఇంత పని జేషినా. మరి అటువంటప్పుడు అక్కడి నుంచి విడిచిపెట్టి వేరే దగ్గరికెళ్ళం. అది మంచిదని తెలుసు కానీ మైండ్ జెప్తది. మనం మైండ్ జెప్పింది పట్టుకున్నామంటే మనల్ని తృప్తి లేకుండా జేస్తది. సో, అలా ఎప్పుడంటే మన మనసు ఏం జేస్తదంటే ఫ్యూచర్‌లో ఆనందముంది. ఫ్యూచర్‌లో బావుంది. ఫ్యూచర్‌లో అన్నీ బావుంటాయి. ఈ క్షణం వేస్టు. ఇదంతా వేస్టు అని ఈ క్షణాన్నేందంటే రిజెక్ట్ జేస్తది. ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని తిరస్కరిస్తది. ఇప్పుడు ఏదైతే లేదో అది కావాలంటుంది. అదైతేనే ఆనందంగా ఉంటా అంటది. ఇది ఎప్పుడు మైండ్‌లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఈ పలానాదైతే బావుంటది. జీవితం బావుంటది. చాలా హ్యాపీగుంటా. పలానాయి కాలేదు. నా జీవితం ఇలా ఉంది. పలానా వ్యక్తి వల్ల నా జీవితం ఇలా ఉంది. ఎప్పుడు ఇదెప్పుడు తిరుగుతూనే ఉంటుంది. దీని వంక ఎప్పుడు చూస్తూ ఉండాలి. దీని వంక ఎప్పుడు మనం ఒక ఒక వం ఒక ఒక కన్నేసినామంటే దీని మీద కన్నేసినామంటే అది చెప్తా ఉంటుంది. పలానా వ్యక్తి వల్ల పలానా ప్రాబ్లమ్ వచ్చిందని. సో, ఒక్కసారి బాగా లోతుగా గమనిస్తే ఆ ప్రాబ్లమ్ గాదు. ఆ ప్రాబ్లమ్‌ని మనం తీసుకుంటున్నాం. ఆ ప్రాబ్లమ్ ఉంది. ఏం జేయాలి? ఆలోచనలతోని ప్రాబ్లమ్స్ పోవు గదా! మనం ఆరాటం కాకుండా పోరాటం ఉండాలి అన్నట్టు. సో, ఏం జేయాలి? ఏం జేయ చేసిన లాభం లేదు. సో, విడిచిపెట్టాలి. మన జీవితంలో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి చేయడం, 2 వదలడం. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఆప్షన్ ఉంటది. దాన్ని గట్టిగా పట్టుకుంటే మన ఎనర్జీ సేవ్ అయితది. ఈ 2 డెసిషన్‌లలో ఏదో ఒక డెసిషన్ మనం తీసుకోకుండా అటు, ఇటు ఉంటే మళ్ళీ సఫర్ అవుతా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వల్ల ఇబ్బందవుతుంది. చాలా ఇబ్బందవుతుంది. అక్కడ చాలా క్లియర్‌గా చెప్పడం వ్యక్తికి నోటి ద్వారా సో అండ్ సో ఇలా చేద్దాం, ఇలా ఆర్గనైజ్డ్‌గా పని చేసుకుందామని. లేదు అంటే వదిలిపెట్టేయడం. మనం అది చెప్పము. ఒకటి చెప్పాలంటే ధైర్యం ఉండాలి. చెప్పేంత ధైర్యం ఉండదు. చెప్పాల్సిన అవసరం లేదనుకోండి అక్కడ వదిలిపెట్టాం. అక్కడ చెప్పేస్తే అయిపోతది. ఆ పలానా వ్యక్తి అర్థం చేసుకుంటాడు. లేకపోతే ఎళ్ళిపోతాడు. సో, మైండ్‌లో ఎఫెక్ట్ అనేది ఉండదు. మనదేం చేస్తదంటే ఇటు చెప్పలేము, ఇటు వదలలేము. ఇటు పట్టుకోలేము, ఇటు విడిచిపెట్టలేము. ఆ మెంటాలిటీలో ఉండట్లో ఏమిటంటే మన లోపల ఎప్పుడు తిరుగుతూనే ఉంటది. సో, ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ సిట్యుయేషన్ వల్లో, పరిస్థితుల వల్లో ఏదైతే మనకు పెద్ద సమస్య అనుకుంటున్నామో, సో, దానికి ఈ క్షణంలో నేనేం జేయాలి? ఈ క్షణంలో మనం తింటున్నాం. ఆ సమస్యకి ఈ క్షణంలో నేనేం జేయాలి? ఏం జేయనవసరం లేదు. తినాలి అంతే. ఇప్పుడు తింటున్నాం కాబట్టి తినాలి. సరే ఇంకేదో చేస్తున్నాం. టీవీ చూస్తున్నాం. లేదా పలానా క్లాస్ ఇంటున్నాం. ఇప్పుడు మనం క్లాస్ ఇంటున్నాం. నేను క్లాస్ చెప్తున్నా. మన లోపల కూడా తెలియకుండా ఎన్నో ఆలోచనలు వస్తూ ఉండొచ్చు. బట్ ఈ క్షణంలో అవి అవసరం లేదు గదా! ఈ ఎరుక. సో, లోపట ఒక కన్నుంచాలి. లోపటేం జరుగుతుంది? ఒక్కసారి పనికిరాని జడ్జిమెంట్‌లు ఏసే ఆలోచనలు, వికారాత్మకమైన ఆలోచనలు వచ్చినంక వెంటనే చూడాలి ఒకసారి. చూస్తే ఏమైపోతదంటే కరిగిపోతది. చూస్తే అక్కడ మాయమైపోతది. చూడకపోతే పట్టుకుంటది. మనం దాన్ని చూడకపోతే ఏమైపోతదంటే మనసే మనమైపోతాం. దాన్ని చూసినప్పుడు మనసు నుంచి పక్కకు జరిగి మనం ఎరుకగా మారుతాం. మనం ఎప్పుడైతే ఒక ఎరుక కాన్షియస్‌నెస్‌లో, ఒక అవేర్‌నెస్‌లో మనం ఉంటామో అన్నీ చూస్తాం. బయట చూస్తూ లోపట చూస్తాం. బయట పని చేస్తూ లోపట చూస్తాం. ఇది ఎంత అద్భుతమైన ప్రాక్టీస్ అంటే మన మైండు యొక్క లోతు చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అరే! ఇన్ని రోజులు సమస్య వేరే వాళ్ళ దాంట్లో అనుకున్నాం. వేరే దాంట్లో ఉందనుకున్నాం గానీ ఎక్కడ లేదు. యద్భావం తద్భవతి.
ఈరోజు మార్నింగ్ ఒక గొప్ప అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ వచ్చింది నాకు. 5 గంటలకు 4 గంటలకు లేచి మెడిటేషన్ చేసుంటే ఒక గంట, గంటన్నర, 5 గంటలకనుకుంటా. 4 గంటలకి. దాని తర్వాత నాకొక లోకం కనిపిస్తుంది. ఆ లోకం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అరే! ఏంటి ఇంత అద్భుతంగా ఉంది అని కొంచెం 4 అడుగులు ముందుకేసేసరికి కొంచెం చీకటి కనిపించింది. లోకం అంతా చీకటి చీకటుంది అనుకోంగానే మళ్ళా మొత్తం చీకటి తయారైపోయి అన్ని కుటీరమైన ఇండ్లు, పేదరికం, దరిద్రం అంత గలీజ్‌గా కనిపిస్తుందన్నట్టు ఆ ఏరియా మొత్తం. మళ్ళీ కొంచెం నడుకుంటే అరే! ఇప్పటివరకు ఏరియా బానే ఉంది గదా! ఇప్పుడెందుకు ఇట్లా కనిపిస్తుందని కొంచెం ముందుకు అడుగులేస్తా ఉన్నా. అన్న తర్వాత అక్కడ ఒక బిల్డింగ్ కనిపించింది. అరే! ఇదేదో రాజుల ప్యాలెస్‌లా ఉంది. ఇది నాకు తెలిసి ఈ ప్లేస్ ఇంకా అద్భుతంగా ఉంటది. కొంచెం ముందుకెళ్దామని అనుకున్నా. అనుకోంగానే అక్కడ ప్లేస్ మొత్తం మారిపోయి, అక్కడ అందమైన కట్టడాలు, గోడలు, మంచి ప్రకృతి, చెట్లు అన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఒక్కసారి గమనించినా, ఇది అక్కడ ఉంది నేను చూస్తున్నానా, నేను అనుకుంటే అక్కడ మారుతుందా అని గమనించిన. ఇట్లా టెస్ట్ చేసిన. సరే ఇప్పుడంతా దరిద్రంగుంది, లేకపోతే అంతా చెండాలంగుంది అనుకోంగానే వెంటనే మారిపోయింది బయట రియాలిటీ. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో అంతా చీకటి, అంతా కొంచెం ఏందంటే అక్కడ లో వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. అంత చిన్న చిన్న ఇండ్లు, మురికి కాలువలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సరే ఒక్కసారి లోపటనుకో అంత అద్భుతంగుంది, చాలా బాగుంది ప్రకృతి, బయట ప్రపంచం బాగుంది అనుకోంగానే మళ్ళీ అనుకున్నా. ఇది చాలా కాన్షియస్‌గా జరిగుండే నాకక్కడ. ఇది చాలా కాన్షియస్‌గా జరిగుండే. అంటే చాలా ఎరుకతోని కాదు. అనుకోంగానే ప్రపంచం మారిపోయింది. నాకు ఎంత అద్భుతంగా అనిపించిందంటే ఎగ్జాక్ట్‌గా భూమి మీద అవుతుంది గూడా ఇదే. ఎగ్జాక్ట్‌గా మన భూమి మీద ఇక్కడ టైమ్ డిఫరెన్స్ ఉంటది. అక్కడ టైమ్ ఉండదు. అక్కడ మనం ఏదనుకుంటే అది వెంటనే మేనిఫెస్ట్ అవుతుంది. ఇక్కడ మాత్రం టైమ్ పడుతుంది. నా జీవితం ఇలానే ఎందుకుంది? నాకే ఎందుకు రోగాలు? పలానా వాళ్ళు నా జీవితంలో ఇలా చేసిర్రు. అందరూ మంచిగనే ఉన్నారు. నాకే ఎప్పుడు పేదరికం, నాకే ఎప్పుడు సమస్యలు. నాకు చిన్నప్పటి నుంచి ఏది చేసినా కలిసి రాదు. నేను దురదృష్టవంతురాలిని. నన్నెప్పుడు అందరూ తిడతా ఉంటారు. నాకెంత చేసినా ఏం పేరుండదు. ఇవన్నీ మన మైండ్‌లో బాగా నాటుకుపోయినాయి. ఇవన్నీ నాటుకుపోయి మనల్ని తీసుకుపోయి స్వర్గంలో ఏసినా గాని దాన్ని నరకం క్రియేట్ చేస్తాం. స్వర్గానికి తీసుకెళ్ళి వాళ్ళకి మంచి నీకు అన్నున్నాయి అన్నా గాని ఎంటనే ఒక 5 నిమిషాలకు నా జీవితం ఇంతే, నా ఆలోచనలు ఇంతే, నా బతికింతే అనేసరికి మళ్ళా కింది డైమెన్షన్‌లోకొస్తారు. స్వర్గం, నరకం అనేది బయట లేదు. మనం స్వర్గంలోకి తీసుకుపోయి కూర్చుండబెట్టిన మన ఆలోచనలు, మన భావాలు అన్నీ కింది లోకానికి సంబంధించినవి కిందికేస్తాం. పైలోకాల్లో ఏముంటది? సేవ, ప్రేమ, కరుణ, ఆనందం, ఆప్యాయత ఇదుంటది. సో, మనం ఆ డైమెన్షన్‌లో తీసుకెళ్ళినా గాని, నేను సంపాదించుకోవాలి. ఈ నెల ఈ 2, 3 రోజుల నుంచి ఏం పని చేస్తలేను ఒక ఆలోచన వచ్చిందంటే ఏమవుతది? మళ్ళీ కింది డైమెన్షన్‌కొచ్చి సంపాదించుకోవాలి. మనకి నన్నెవరు పట్టించుకుంటలేరు. అందరూ నాతోని ఎవరు మాట్లాడతలేరు. అనుకోంగానే ఏమైపోతది మన డైమెన్షన్ షిఫ్ట్ అయిపోతది. ఎగ్జాక్ట్‌గా చాలామంది చనిపోయిన తర్వాత నేను స్వర్గం కోతరా, నరకం కోతరా అంటే ఏం లేదు. ఒక గంట, 2 గంటలు ప్రపంచాన్ని పక్కన పెట్టి రూమ్‌లో కూర్చోండి. వాళ్ళ ఆలోచనలు మొత్తం రాసుకోండి. అంతా డీకోడ్ చేస్తే వాళ్ళు ఏ డైమెన్షన్‌లో ఉన్నారని తెలుస్తది. వాళ్ళు కళ్ళు మూసుకొని గూడా అవసరం లేదు. జస్ట్ వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. ఒక 2, 3 గంటలు ఖాళీగుంటే ఏం జేయకుండా తెలిసిపోతది. సో, పై డైమెన్షన్‌లో ఉన్న వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటదంటే ఎప్పుడు ఎరుకతోనుంటది. ఎప్పుడు ఇచ్చేతనంలో ఉంటది. ఇవ్వడం, ఇవ్వడం, ఇవ్వడం. సో, కింది డైమెన్షన్‌లో ఉన్న వాళ్ళే తీసుకోవడం, నాకు, నాది, నా కుటుంబం, శరీరం కోసం సుఖం, ఈ పూట ఇది తినలేదు. చాలామంది పైలోకంలో గూడా అంటే వాళ్ళు జన్మ చాలించిన తర్వాత ఇంకా కొన్ని కోరికలుంటాయి. ఈ పలానా బిర్యానీ తినాలి, పలానా గులాబ్ జామ్ తినాలి, హ్మ్. లేకపోతే మంచి బంగ్లా ఉండాలి, మంచి కార్‌లో తిరగాలి, మంచి డ్రెస్ ఏసుకోవాలి. ఇవన్నీ కోరికలు దేనికి సంబంధించినయి? నాకు, నాది, నేను అని. నేను అంటే ఎవరు మళ్ళీ? నేను, నాది, నాకు గాబట్టి ఆ డైమెన్షన్‌కి సంబంధించిందే పోతాం. అందుకే మాస్టర్స్ డైమెన్షన్ అంటే మాస్టర్స్ ఎంత అద్భుతమైన మాస్టర్స్ అంటే వాళ్ళు ఆ డైమెన్షన్‌లో ఉండడానికి వాళ్ళు ఆ సాధనలో పరిపక్వత పొందిర్రంటే, ఒక ఆలోచన లెవెల్‌లో కూడా ఉండదు. ఈ వ్యక్తి నా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఈ వ్యక్తికి నేను హెల్ప్ చేస్తా. ఈ వ్యక్తి నాకు కులం గాదు, మతం గాదు. ఈయన వేరే దేశం, అమెరికా దేశం అనేది 1% కూడా ఉండదు. రక్త సంబంధమైన అట్లే ఉంటది. రక్త సంబంధం గాకుండా కొన్ని 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తికి గూడా అదే విధంగా ఉంటది. అదే విధమైన ప్రేమ చూపిస్తారు. సో, ఇట్లా మన జీవితంలో లాస్ట్‌కు చివరి క్షణం వచ్చేసరికి మెయిన్‌గా ఏంటంటే, మన ఆలోచన విధానం ఎట్లుంది? మన భావాలెట్లున్నాయి?
మనం ఏ ఎనర్జీలో ఉన్నాం ఇదే డిసైడ్ చేస్తది. దానికోసం బాగా ఉపయోగపడేదేంటంటే ఎరుక, ధ్యానం. ఎప్పుడు ఈ ధ్యానం ఏం చేస్తదంటే మనలో శక్తి పెంచుతది. మనలో ఎరుక పెంచుతది. మనలో ఎప్పుడైతే శక్తి పెరుగుతదో సరైన ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ 23 మంది ఉన్నామంటే మనం చాలా శక్తివంతులం గాబట్టే ఈ డిస్కషన్ జేస్తున్నాం. శక్తి గురించి డిస్కషన్ జేస్తున్నాం. డైమెన్షన్స్ గురించి డిస్కషన్ జేస్తున్నాం. గురువుల గురించి డిస్కస్ జేస్తున్నాం. లేకపోతే ఆ మాటలు మనం మాట్లాడం. ఆ మాటలు మనం వినలేము. ఇక్కడ ఉన్నాము అంటే ఎంతో కొద్దిగా శక్తి మనల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చునబెట్టింది మన ఆత్మ. ఆత్మ శక్తి ఇక్కడ తీసుకొచ్చి కూర్చునబెట్టింది. లేకపోతే ఇదే తీసుకపోయి ఎక్కడనో థియేటర్‌లో కూర్చునబెట్టు, ఎన్నో బార్‌లో కూర్చునబెట్టు, ఇంకెన్నో కూర్చునబెట్టొచ్చు. శక్తి లేకపోతే. సో, అట్లా మన శక్తిని పెంచుకుంటూ, పెంచుకున్న శక్తిని మనం ఎప్పుడు గమనించుకొని అవేర్‌నెస్‌తో, ఎరుకతో మనకంటూ కొన్ని క్వాలిటీస్ భూమి మీద తెచ్చుకున్నాం. అవి మంచిగా మాస్టరీ పొందడానికి. అవేంటి తెలుసుకోవడం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఎందుకంటే వాళ్ళ జీవితాలు అరే! నాకు చిన్నప్పటి నుంచి ఇవెందుకు సమస్యలొస్తున్నాయంటే వాళ్ళ క్వాలిటీ. ఏదో క్వాలిటీ మిస్ అవుతుంది. అంటే ఏదో గుణం మిస్ అవుతుందడ. ఆ గుణాన్ని నేర్చుకునేంత వరకు పరిస్థితులు మారవు. ఒకవేళ పరిస్థితులు ఇప్పడిప్పుడు మందరం మీద మారినా, మళ్ళీ రాబోయే కోడలు వల్లనో, రాబోయే మనవని వల్లనో, మనవరాలు వల్లనో ఆ పాఠం నేర్చుకోవాల్సుంటది. లేదంటే పక్కింటి వల్లనో, లేదంటే ఇంకోంటి వల్లనో. సో, ఏదో విధంగా మళ్ళీ దాన్ని అట్రాక్ట్ చేసుకుంటా ఉంటామన్నట్టు. ఎగ్జాక్ట్‌గా అట్లే అట్రాక్ట్ చేసుకుంటాయి. ఒక అయస్కాంతం పెట్టినప్పుడు అయస్కాంత రేణువులనే తీసుకుంటది. మట్టిని తీసుకోదు. మట్టిని దాని గుణానికున్నదే తీసుకుంటది. పచ్చ కలర్ కళ్ళజోడు పెట్టుకొని వైట్ కలర్ ఏస్తున్నట్టు. ఇదంతా రూమంతా పచ్చగా కల్పిస్తుంది అని చెప్పి వైట్ కలర్ ఏస్తున్నాం. అయినా పచ్చగానే కనిపిస్తది. ఈ కళ్ళద్దాలు తీయట్లేదు. రంగు గారిపోతుంది. రంగు అరిగిపోతుంది. రంగు మారుస్తున్నాం. రంగురంగులేస్తున్నాం గానీ ఏం మారట్లేదు. ఎగ్జాక్ట్ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మన జీవితంలో బయట మార్పడానికి మనసు సృష్టిస్తుంది. ఈ మనసు మనం గాదు. ఈ మనసు మనం అస్సలు గాదు. మనసు మనం అనుకున్నామంటే మళ్ళీ మాయలో పడతాం. సో, అట్లా మనం గమనించుకోవాలి. ఒక్కటి బాగా ఎరుకేందంటే ఏది నేను, ఏది మనసు, ఏది సత్యము, ఏది అసత్యం, ఏది చీకటి, ఏది వెలుగు, ఏది జ్ఞానము, ఏది అజ్ఞానము, ఏది సన్మార్గము, ఏది సన్మార్గం కాదు. ఈ యొక్క విచక్షణ మనలో పెంచుకుంటున్నప్పుడు మనకు అద్భుతమైన మార్పు మనలో వస్తుంది. ఎప్పటికీ మనల్ని మనం ఆత్మ విశ్లేషణ నిన్న ఏం నేర్చుకున్నా? ఈరోజు ఒకసారి నెమరేయాలి. ఒక ఆవు తనకెక్కువ దొరికినప్పుడు బాగా నెమరిస్తది. కాపోతే అంతా లోపటికి తీసుకోదు. కొంచెం పక్కన దాచిపెట్టుకుంటది. దాచిపెట్టుకొని మళ్ళీ దానికి ఆకలైనప్పుడు నెమరిస్తది. ఎగ్జాక్ట్‌గా మనం గూడా చాలా విషయాలు మనం నేర్చుకుంటా ఉంటాం. అంత ఒకేసారి డైజెస్ట్ జేసుకోలేం. అంత ఒకేసారి నింపుకోలేం. అంత ఒకసారి ఆచరించలేం. కాపోతే తర్వాత మెల్లగా నెమరేయాలి. నెమరేస్తున్న కొద్దీ మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అవుతది. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న దాన్ని కేవలం వింటున్నాం. విన్నదాన్ని ఒకటికి 2, 3 సార్లు, 2, 3 సార్లు పలానా క్లాస్‌లో గూడా ఇదే జెప్పిండు. ఇటువంటి క్వాలిటీ ఉండద్దట. ఇటువంటి గుణం ఉండద్దట. ఈ కోపం ఉండద్దట. ఈ అసూయ ఉండద్దట. ఈ యొక్క పనికిరాని ఆలోచనలు ఉండద్దట. ఈ పనికిరాని పనులు ఉండద్దట. ఇవన్నీ మనం నెమరేసుకుంటున్నప్పుడు ఏమైద్దంటే అది మనం అయిపోతాం. ఎవరితోని తిరిగితే అదే మనం అయిపోతాం. ఒక మంచోనితోని స్నేహం చేస్తే మంచోడయిపోతారు. చెడ్డోనితోని స్నేహం చేస్తే చెడ్డోలవుతారన్నట్టు. ఇక్కడ మన లోపట దేన్ని తింపుకుంటామో అదే మనమవుతాం. ఒకరి మీద కోపాన్ని నింపుకుంటే కోపం మనమవుతాం. ప్రేమను నింపుకుంటే ప్రేమనే మనమైపోతాం. సో, అల్టిమేట్‌గా డివైన్ క్వాలిటీస్ ఏంటంటే దైవత్వ క్వాలిటీస్ ఏమంటే ప్రేమ. అందరిని ప్రేమించడం కొంచెం కష్టమే ఉంటది. స్టార్టింగ్‌లో మనకు అలవాట్లేదు గదా! ప్రేమ అంటే కేవలం లిమిటెడ్ ఉంటది. అరే! ఈళ్ళు మనోళ్ళు, ఈళ్ళు మంది, ఈళ్ళు మన కులం, వాళ్ళు వేరే కులం, ఈళ్ళు మనూరు, వాళ్ళు వేరే ఊరు, వీళ్ళు మన దేశం. ఇటువంటి భావనలు. వీళ్ళు మనకు పనికొస్తారు. వాళ్ళు రేపేం మనకు ఉపయోగపడరు. అనే ఒక వేరియేషన్స్ మనకు సొసైటీలో చిన్నప్పటి నుంచి తెలియకుండానే మనం ఏం చేసినా నాకేంటి? నాకేం లాభం? దీనివల్ల ఏమన్నా లాభం ఉందా? అనే ఒక పెట్టుబడిలాగా పెడుతున్నాం. అది ప్రేమైనా సరే పెట్టుబడి అయిపోయిందన్నట్టు. ఒకరితో చాలా బాగా మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం? వాళ్ళతోని ఎప్పుడు ఏదైనా అవసరం రాకపోయేదా అనేది. ఏం అవసరం వాళ్ళున్నారనుకోండి, వాళ్ళతోని సరిగ్గా మాట్లాడకపోవచ్చు. ఇది ఎప్పుడు క్రాస్ చెక్ జేసుకోవాలి. సో, ఈ ప్రేమ పెట్టుబడి గాదు. ప్రేమ ఓపెన్‌గా అందరి మీద అలవాటు చేసుకుంటూ ఒకే రోజు రాకపోవచ్చు అలవాటు చేసుకోవడం. కరుణ అదే విధంగా కరుణ గూడా అన్నింటి పైన అందరి పట్ల మన పైన మనకు గూడా కరుణ. సేవాతత్వం ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే సేవ అంటే ఏం లేదు సింపుల్ థింగ్. నా చెయ్యి చాలా మంచిది. నా చెయ్యి ఎంత మంచిదో!
చాలా గొప్పది. నా చేయికి నేను చాలా రుణపడి ఉన్నా. ఎందుకు? చేయి తినిపిస్తుంది అని నేను అనుకుంటున్నా? ఎవరైనా అనుకుంటారా? నా చెయ్యి చాలా గొప్పది తినిపిస్తుందని. నా చెయ్యి వంట చేస్తుంది. నా చేయి తినిపిస్తుంది గొప్పది అనుకుంటామా? అనుకో. ఎవరికి తినిపిస్తుంది? దీనికి తినిపిస్తుంది. ఎవరికి వంట చేస్తుంది? వీనికి వంట చేస్తుంది. వీడెవడు? వీడు, వాడు ఒకటే. ఎగ్జాక్ట్‌గా అదే. సేవ చేయడం అంటే ఇంతకు మించిన ఎగ్జాంపుల్ వేరే లేదు. ఎవరికి ధ్యానం చెప్తుర్రు? చేతు శరీరానికి ఈ యొక్క పొట్టకు ధ్యానం చెప్తుంది. చేతు నోటికి ధ్యానం చెప్తుంది. చేతి చెవుకి ధ్యానం చెప్తుంది. సో, చేతెవరో చెవెవరే. చేతు, చెవి, కన్ను, ముక్కు అంతా వారే. వారైనప్పుడు ఎవరెవరికి హెల్ప్ చేస్తుర్రు? మనం మనకే చేసుకుంటున్నట్టు. ఒకరికి సహాయపడుతున్నాం ఏంటంటే మన కడుపు నింపుకున్నట్టు. ఒకరికి ఏమన్నా శక్తి నింపుతున్నామంటే ఏదో ఒక మాటల ద్వారానో, జ్ఞానం ద్వారానో అంటే మనం నింపుకుంటున్నట్టే. సో, ఎగ్జాక్ట్‌గా దీన్ని బాగా అర్థం చేసుకుంటే మనం వేరే వాళ్ళకు చేసినట్టు, ఉద్ధరించినట్టు, ఏదో చేసినట్టుగా అనిపించినా అంతా మనకే అదవుతా ఉంటుందన్నట్టు. ఒక జ్ఞానం ఒకరికి పంచుట్లో, ఒకరికి ఒక 100 మందికో, 1000 మందికో వాళ్ళు జీవితంలో మార్పు తెచ్చుకుంటే, ఈ లోకంలో గాదు వేరే వేరే లోకాల్లో గూడా వాళ్ళు కలిసినప్పుడు హగ్ జేసుకొని వాళ్ళ ప్రేమను వాళ్ళు కురిపిస్తారు. వాళ్ళ ప్రేమను వాళ్ళు జూపిస్తారు. పలానా టైంలో నువ్వు ధ్యానం జెప్పినావు గదా! పలానా టైంలో నువ్వు శాకాహారం గురించి చెప్పినావు గదా! నీ వల్ల నా జీవితం మారింది అని జెప్పి. సో, ఎంత గ్రాటిట్యూడ్‌గా ఫీల్ అవుతారంటే, ఆ గ్రాటిట్యూడు మనం తట్టుకోలేం. వాళ్ళ యొక్క ఆ యొక్క కరుణ, ఆ యొక్క ప్రేమను మనం తట్టుకోలేం. అంత గ్రాటిట్యూడ్‌గా ఫీల్ అవుతాం. ఇప్పుడు మనం పత్రి గారంటేనే మనకు తెలియకుండానే ఒక స్మైల్, ఒక చిరునవ్వు, ఒక ఆనందం, ఒక ప్రేమ ఎలా వస్తుంది. సో, ఏ డైమెన్షన్‌లో ఉన్నా గాని మన ప్రేమ సిగ్నల్స్ మొత్తం పత్రి గారికి తాకుతాయి. నా వాళ్ళు పిలుస్తున్నారు. నా వాళ్ళందరూ నా గురించి మాట్లాడుతున్నారు. ధ్యానమా చక్రంలో. వాళ్ళ వైబ్రేషన్ వాళ్ళు చూడగలుగుతారు వాళ్ళు క్లియర్‌గా. సో, ప్రేమ అంత గొప్పది. ప్రేమ ఈ లోకంలో గాదు. ఏ లోకంలో ఉన్నైనా గాని కదిలించగలదు. ఏ లోకంలో ఉన్నోళ్ళనైనా మాట్లాడించగలదు. సో, అంత గొప్ప క్వాలిటీ ఈ ప్రేమకుంటుందన్నట్టు. సో, ఈ ప్రేమ పెంచుకోవాలంటే అసూయ తగ్గించుకోవాలి. పోటీతత్వం తగ్గించుకోవాలి. నిందలు, జడ్జ్‌మెంట్స్ ఇవన్నీ తగ్గించుకోవాలి. సో, ఇవన్నీ తగ్గించుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ప్రేమ పెరుగుతా ఉంటుంది. ఫైనల్‌గా అల్టిమేట్‌గా ఎన్ని గొప్ప ఎక్స్‌పీరియన్స్ అయినా రాని, తాడై ఊపరి ఎన్ని లోకాలన్నా చూడాలి, ఎంత గురువుల దగ్గర జ్ఞానమన్నా పెంచుకొని, ఎన్ని యాస్ట్రల్ ట్రావెల్స్ అన్నా ఎయ్యని, ఆ! వేరే వేరే శరీరాలతోనైనా ప్రయాణించని, అన్నింటికంటే అల్టిమేట్ థింగు చెరగంది, చినగంది, కరగంది, తగలంది, తగిలిపోంది ఒకటి మన యొక్క గుణం. ఆ గుణం ఎప్పటికైనా గాని మనలో ఉండిపోతది. అంటే మనలో గుణం ఇన్ ద సెన్స్ మార్పు. మనలో వచ్చిన మార్పు, ఆ సద్గుణాలు. ఇదనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. సో, ఇంతకుముందు చెప్పినట్టు ఈ స్వర్ణయుగంలో రాబోయే కొన్ని సంవత్సరాల్లో మనము ఎప్ ఊహించలేని మార్పుల్ని చూడబోతున్నాం. ప్రపంచమంతా ధ్యానం చేయబోతుంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పిరమిడ్‌లు ఉపయోగించగలుగుతున్నారు. ప్రపంచమంతా ఒకే త్రాటిపైకొచ్చి ఏకత్వంగా, ఒకే మతంగా, అందరం ఒకే అనే తత్వంలో, ఒకరి మీద ఒకరు ప్రేమతో, ఒకరి మీద ఒకరు షేరింగ్‌తో, ఒకరి మీద ఒకరు సహాయం చేసుకుంటూ, ఒక అద్భుతమైన తార అని పిలువబడే ఒక బంగారు లోకం భూమి మీద రాబోతుంది. బంగారు లోకం మన ఈ భూమి మీదకి రాబోతుంది. ఈ లోకంలో నుంచి వేరే లోకంలో గూడా వాళ్ళు జూసి పండగ జేసుకుంటారు ఆ లోకంలో. భూమికి ఒక కొత్త కలొచ్చింది. భూమి మీద కాంతి పెరిగింది. భూమి మన ఊరే. ఇప్పుడు మనం అనుకుంటాం గదా! మన ఊరికి మనం వెళ్తామని. సో, వాళ్ళు రావడానికి గూడా ఈజీ అయితది. మన ఫ్రీక్వెన్సీ పెంచుకున్నామంటే భూమి ఫ్రీక్వెన్సీ పెరుగుతది. ఫస్ట్ మన ఫ్రీక్వెన్సీ అంటే నేను మారితే, ఆ ఒక్కరు ఫిక్స్ అయిపోతే, నేను మారితే నా చుట్టూ ఎనర్జీ మారుతది. నా చుట్టూ పొల్యూషన్ అంతా తగ్గిపోతది. నా చుట్టుపక్కల ఉన్న అన్ని జీవులకు ప్రేమ అందివ్వడం స్టార్ట్ అవుతాం. అప్పుడు ఈ భూమి ఏమవుతది? భూమిలో ఉన్న సారవంతం పెరిగిపోతది. భూమిలో శక్తి పెరిగిపోతది. భూమిలో నుంచి వచ్చే పంట అంతా ఫుల్ శక్తివంతంగా వస్తది. అది తిన్న వాళ్ళందరూ శక్తివంతంగా అవుతారు. పచ్చని పండ్లు, చెట్లు, ఈ ప్రకృతి, ఈ చిన్న చిన్న జ జివ్య ప్రాణులన్నీ గూడా చాలా శక్తివంతంగా అవుతది. అప్పుడు ఏమైపోతది? ఆ పైలోకాలున్న ఉన్న మాస్టర్స్ అందరూ డైరెక్ట్‌గా శరీరంతోనే వచ్చి మహావతార్ బాబాజీ ఇక్కడ ప్రత్యక్షమై మనకు జ్ఞానాన్ని అందిస్తాడు. సో, అటువంటి రోజు కూడా మనకు రాబోయేది. ఎందుకంటే అంత శక్తి ఈ భూమికుంది. ఆల్రెడీ మనం 12 డీఎన్ఏ మనం యాక్టివేట్ అయ్యి ఎన్నో జన్మలు మనం తీసుకున్నాం. 12 డీఎన్ఏ స్ట్రాండ్స్‌తోని మనం బతికినాం ఈ భూమి మీద. ఈ భూమి మీదకి స్పేస్ షిప్స్ దిగేయి. భూమి మీదకి డైరెక్ట్ మాస్టర్స్ ఆ పిరమిడ్స్ అన్నీ ఎట్లా కట్టిర్రు? జస్ట్ ఆలోచన శక్తి ద్వారానే పిరమిడ్‌లు కట్టేసిర్రు. ఈరోజు మనం మిషన్‌లు పెట్టి ఇంకా కూడా అటువంటి పిరమిడ్స్ కట్టుకోలేకపోతున్నాం. ఆలోచన శక్తి కేవలం.
ఆ క్రిస్టల్స్, ఆ పిరమిడ్స్ ద్వారా ఎంతో టెక్నాలజీ‌ల మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 12, 13 గంటలు కష్టపడుతున్నాం శరీరం కోసం. అంత కష్టపడడం కూడా అవసరం లేదు. ఈ యొక్క మేధాశక్తిని కరెక్ట్‌గా ఉపయోగించుకొని, కేవలం కొన్ని గంటలు పని చేసుకొని, ఒకరికొకరు షేరింగ్. ఒకరు మొక్కలు పండిస్తే, ఇంకొకరు వడ్లు పండిస్తారు. వీళ్ళు వాళ్ళు షేరింగ్ ఇచ్చుకుంటారు. సో, అంత అద్భుతమైన ఒక భూ ప్రపంచం తార అని పిలువబడే భూమి అనేది మన కళ్ళ ముందట రాబోతుంది. దాని కోసం ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి మనం జన్మలు తీసుకుంటున్నాం. ఎన్నో జన్మలలో జస్ట్ మన కర్మలు గడుక్కోవడానికే అయిపోయినాయి. ఇప్పుడు ఆ కర్మలు గడుక్కుంటూ మిగతా వాళ్ళందరికీ చెప్పడానికి మనమందరం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో ఎన్నో లక్షల మంది జన్మలు తీసుకున్నారు. వాళ్ళు కర్మలు తీసేసుకుని, వాళ్ళది వాళ్ళు తెలుసుకొని మిగతా వాళ్ళందరికీ మన యొక్క శక్తిని తెలియడమే. ఏం లేదు, సింపుల్. మర్చిపోయిన మనల్ని మనం గుర్తు చేసుకోవడమే. ఈ యొక్క 2 డీఎన్ఏ నుంచి 3 డీఎన్ఏ, 4 డీఎన్ఏ, 5 డీఎన్ఏ ఒక్కొక్క డీఎన్ఏ యాక్టివేట్ అవుతున్న కొద్దీ మన గత జన్మలు గుర్తొస్తాయి. మనకు ఫ్యూచర్ గుర్తొస్తాయి. డైమెన్షన్స్ కనిపిస్తా ఉంటాయి. మనలో గుణాలు పెరుగుతా ఉంటాయి. ఇంకా ప్రతిరోజు పండగ రోజే ఈ భూమంతా ఒక స్వర్ణయుగం. ఇంకా ఈరోజు పండగ, ఈరోజు దీపావళి కదా! దీపం పెట్టడం ఉండదు. ప్రతిరోజు దీపావళే, ప్రతిరోజు దసరనే, ప్రతిరోజు సంక్రాంతి. 365 రోజు పండగ రోజే. సో, అటువంటి అద్భుతమైన రోజు ఈ భూమి మీద ఖచ్చితంగా వస్తుంది. దానికోసం కనిపించే వాళ్ళు, కనిపించని ఎన్నో డైమెన్షన్స్ నుంచి మాస్టర్సు, నక్షత్ర మిత్రులు, స్టార్ సీడ్స్ ఎంతోమంది గురు పరంపర, శంబాలా మాస్టర్స్ వీళ్ళందరూ మనకి శక్తిని అందిస్తున్నారు. మనకు జ్ఞానాన్ని అందిస్తున్నారు. మనం కేవలం ఒక్క అడుగు ఆ శాకాహార మార్గంలో, పిరమిడ్ మార్గంలో, ధ్యాన మార్గంలో ఒక్క అడుగు ఏసి మనం ఆ యొక్క పూర్తి నమ్మకంతో ఎన్ని కష్టాలైనా, ఎన్ని పరిస్థితులు క్లిష్ట పరిస్థితులు ఎదురైనా గాని, మన వంతు ఒక్క అడుగు ముందుకేస్తే సరిపోతది. 10 అడుగులు వాళ్ళు వచ్చి మనతో ఏపిస్తారు, మనతో చేపిస్తారు. ఈ భూమిని అద్భుతంగా ఒక ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి మనం తీసుకెళ్తున్నాం. థాంక్ యూ మాస్టర్స్.